నంద్యాల సబ్ డివిజన్ పరిధిలో ఉన్నటువంటి అసెంబ్లీ కాన్స్టిట్యున్సీ, పార్లమెంటరీ కాన్స్టిట్యున్సీ సంబంధించినటువంటి మనకు నంద్యాల సబ్ డివిజన్లో ఒకటి శ్రీశైలం సంబంధించిన 2 మండలాలు, పాండ్యం సంబంధించినటువంటి 2 మండలాలు, నంద్యాల ఎంటైర్ అసెంబ్లీ కాన్స్టిట్యున్సీ వస్తాయి. ఈ విషయమై నంద్యాల పోలీస్ సబ్ డివిజన్ వారి యొక్క విజ్ఞప్తి మరియు హెచ్చరిక 2 కూడా పోలీసులు ప్రజలకు విజ్ఞప్తి చేయడం ఏంటంటే శాంతియుతంగా ప్రశాంతంగా వాళ్ళు ఓటు వేసుకోవడానికి కావాల్సినటువంటి ఏర్పాట్లన్నింటినీ చేస్తున్నాము. అదేవిధంగా కూడా ప్రజలు సహకరించాలని, మరి అలాగే పొలిటీషియన్స్ కానీ, వివిధ వర్గాల ప్రజలు కానీ, అధికారులు కానీ, మరి మీడియా కానీ సహకరించాలని విన్నవిస్తున్నాము. హెచ్చరిక ఏంటంటే అల్లరి ముఖలు కానీ, విద్వేషాలను రెచ్చగొట్టేటువంటి వ్యక్తులు కానీ, రౌడీలు కానీ, లేకపోతే ఇంకా ఏదైనా దురుద్దేశపూరితమైనటువంటి వ్యాఖ్యలు చేసేటువంటి వ్యక్తులు కానీ సోషల్ మీడియాలో కావచ్చు, ఇంకేదైనా మీడియాలో కావచ్చు, రాతపూర్వకంగా కావచ్చు, ఈ రకంగా చేసే వాళ్లకు నంద్యాల సబ్ డివిజన్ పోలీసు వారు అందరూ కూడా గట్టిగా హెచ్చరించడం ఏంటంటే ఎంసీసీ కోడ్, మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ ఉంది కాబట్టి దాని పరిధిలోకి అందరూ వస్తున్నారు కాబట్టి ప్రతి ఒక్కరూ వస్తారు. మీరు మేము అనేది కాదు, ప్రతి ఒక్కరూ వస్తారు కాబట్టి వీళ్ళందరూ ఆ కోడ్ని మనం తూచా తప్పకుండా పాటించాలి. కాబట్టి దాన్ని వైలేట్ చేసినట్టయితే ఖచ్చితంగా చట్టరీత్యా చర్యలు తీసుకోబడును. ఎవరిని కూడా ఉపేక్షించేది లేదు. ఇది 2వ మన హెచ్చరిక అనేటువంటి దీన్ని గట్టిగా మీరు ఇది చేయాల్సినటువంటి అవసరం ఉందని మన మీడియా వాళ్ళని కూడా విజ్ఞప్తి చేసుకుంటున్నాం. ఇంకో ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే ఇవాళ నుంచి రాత్రిపూట ఏ వ్యక్తులు కూడా అనవసరంగా పని లేకుండా మెడికల్ ఎమర్జెన్సీ లేకపోతే ఇంకేదైనా ఇంపార్టెంట్ పని లేకుండా రాత్రిపూట 10 గంటల తర్వాత ఎవరు తిరగకూడదు. ఇది కూడా పోలీసు వాళ్ళకి ప్రజలకు విన్నవిస్తున్నాం. వాళ్ళ పనులు ఏమైనా ఉన్నా కానీ 10-10:30 లోపల ముగించుకోవాలి. అందుకే ఎమర్జెన్సీ పని అయితే ఖచ్చితంగా పోలీసు వాళ్ళు కూడా గుర్తిస్తారు కాబట్టి ఆ టైంలో వాళ్లకు అనుమతి కూడా ఇవ్వడం జరుగుతుంది. అల్లరి మూకలు, ప్రత్యేకంగా అల్లరి మూకలు, రౌడీ వెధవలు ఎవ్వరు కూడా 10 దాటిన తర్వాత తిరగడానికి కానీ, గుంపులుగా ఉండడం కానీ, ఇంకోటి కానీ చేయకూడదు. దానికి అనుగుణంగానే మనం ఇది షాప్స్ కానీ, వైన్ షాప్స్ కావచ్చు, ఇంకే విధంగా షాప్స్ కావచ్చు, వీటిని అన్నింటినీ కూడా 10కి క్లోజ్ చేయాలని షాప్ ఓనర్స్ని మనం కోఆపరేట్ చేయాల్సిందిగా కోరుతున్నాము. ప్లస్ చేయకపోతే ఖచ్చితంగా చట్టరీత్యా చర్యలు తీసుకోవడం అనేటువంటిది ఇది చేస్తాం. ఇంకా 4వ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే మనకు పోలింగ్ రోజు మాత్రమే కాకుండా ఇప్పటి నుంచి కూడా పోలింగ్ లొకేషన్స్, పోలింగ్ స్టేషన్స్ దగ్గర సుమారుగా 200 మీటర్ల దూరం వరకు కూడా సీసీ కెమెరాస్, వీడియో కెమెరాస్తో ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి వాటిని అన్నిటినీ కూడా వీడియో రికార్డింగ్ చేయడం జరుగుతుంటుంది. కాబట్టి ఏదైనా చట్ట వ్యతిరేక కార్యకలాపాలు కానీ లేకపోతే అక్కడ ఏదైనా దురుసుగా ప్రవర్తించేటువంటి చర్యలు కానీ చేసినట్టయితే ఈరోజు నుంచి కూడా వాళ్ళ మీద చర్యలు తీసుకోవడం అనేటువంటిది జరుగుతుంది. పోలింగ్ రోజు ఎలాగూ కూడా వాళ్ళని 200 మీటర్ల వరకు ఎలాంటి వాళ్ళని కూడా అనుమతించబడదు. ప్లస్ ఎలాగూ మనకు పోలీస్ 30 యాక్ట్ అనేటువంటిది అమల్లో ఉంది కాబట్టి సబ్ డివిజన్ మొత్తం కూడా ఎలాంటి ర్యాలీలు కానీ, సమావేశాలు కానీ ముందస్తు పర్మిషన్ లేకుండా నిర్వహించడానికి ఛాన్సే లేదు, నిర్వహించకూడదు కూడా. అలా నిర్వహించినట్టయితే ఖచ్చితంగా దానిపైన చర్యలు తీసుకోబడను అనేటువంటి దాన్ని మరీ చెప్పడం జరుగుతుంటుంది. దీనికి అనుగుణంగానే మనం ఈరోజు నుంచి ఏం చేస్తున్నామంటే మొత్తం సబ్ డివిజన్ అంతా కూడా మైక్ పెట్టి మైక్లో అనౌన్స్ చేస్తున్నాం. అంటే ఒక రకంగా అవగాహన కావచ్చు, అది ప్రజలకు తెలియని వాళ్లకు, తెలిసి కూడా వైలేట్ చేసేటువంటి వాళ్ళకు హెచ్చరిక కావచ్చు. ఈ రకంగా మైక్లో కంటిన్యూస్గా ఆటోలో మన టౌన్లో 2 ఆటోలు పెడుతున్నాము, మహానంది బండాత్మకూరు ఏరియాలో ఒక ఆటో పెడుతున్నాం, పాండ్యం ఏరియాలో ఒక ఆటో పెడుతున్నాం. దీన్ని కంటిన్యూస్గా ఇలా తిప్పడం అనేటువంటిది జరుగుతుంది. సో ఎలక్షన్స్ సజావుగా జరగడానికి కూడా మనకు ఫోర్స్ అనేటువంటిది ఆల్రెడీ వచ్చేసింది. ఆ ఫోర్స్కి సంబంధించినటువంటి అసిస్టెంట్ కమాండెంట్, దాని లీడర్ అనేటువంటి వాడు పాపారావు గారు అనేటువంటి వాడు మన ఏపీకి సంబంధించినటువంటి వ్యక్తిని ఒక కంపెనీ అనేటువంటిది మాకు అలాట్ చేయడం జరిగింది నంద్యాల సబ్ డివిజన్ సంబంధించి. వాళ్ళ తరపున మా తరపున వాళ్ళ కృతజ్ఞతలు మరియు వెల్కమ్ చెబుతూ, ఎందుకంటే ఎక్కడి నుంచినో వచ్చి వీళ్ళు ఆల్ ఇండియా ఫోర్స్, ఇది చెప్పాలంటే పారామిలిటరీ ఫోర్స్, మన రాష్ట్రంలో మన కాన్స్టిట్యున్సీకి సంబంధించి ఎన్నికలు సజావుగా నిర్వహించడానికి
వాళ్ళు మనకు సహకరించడానికి వచ్చారు కాబట్టి, హెల్ప్ చేయడానికి వచ్చారు కాబట్టి, వాళ్ళకి కావాల్సినటువంటి ఏర్పాట్లన్నీ మేమే చూసుకుంటున్నాం కాబట్టి చూసుకుంటూ వాళ్ళని వెల్కమ్ చెప్తూ వాళ్ళని సక్రమంగా అంటే ఇంకేం లేదు, మనకు అనుగుణంగా విధులు నిర్వర్తించాలని కూడా కోరుకుంటూ అదేవిధంగా మేము కూడా కోఆపరేట్ చేస్తున్నాం. హాయ్, దిస్ ఇస్ ధనంజయ్. నంద్యాల News9 ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీకు అందులో వచ్చే అప్డేట్స్ అన్నింటిని కూడా ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ. మా లేటెస్ట్ అప్డేట్స్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేసేటప్పుడు పక్కనే ఉన్న గంట సింబల్ ని నొక్కి యాక్టివేట్ చేసుకోండి.